హాయ్ అండి. ఈరోజు కథ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 4. ఇక కథలోకి వెళితే, అసలు ఎవరు ఈ రుద్ర? ధాత్రికి ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకున్నాడు. దానిని ఆంటీ అంకుల్ కూడా ఆపలేదు అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నాడు. తన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని తన ఫ్రెండ్కి కాల్ చేశాడు అర్జున్. రుద్ర ఆ అబ్బాయి సంగతి చూసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రుద్ర ప్రముఖ ఎక్స్ అనే కంపెనీకి సీఈఓ. తన తండ్రి గారు అన్ని పనులు దగ్గరుండి చేసుకుంటాడు. అప్పుడప్పుడు రుద్ర వెళ్తూ ఉంటాడు. ధాత్రి దగ్గరికి వసుంధర గారు వచ్చి కాసేపు మాట్లాడి టిఫిన్ తినడానికి పిలిచింది. పెళ్ళి అయిన దగ్గర నుండి సరిగ్గా తినకపోవడం వల్ల ఆకలిగా అనిపించింది తనకు. తినడానికి కిందికి వెళ్ళిన ధాత్రికి అక్కడే ఉన్న వాళ్ళ మామయ్యను, అత్తయ్యను విష్ చేసింది. వసుంధర గారు కూడా కూర్చున్నారు. అందరూ వచ్చాక శాంతి పూరి, ఆలూ కుర్మా, ఇడ్లీ చట్నీ ఎవరెవరికి ఏమేం కావాలో సర్వ్ చేస్తుంటే తనని వద్దని చెప్పి ధాత్రినే అందరికీ వడ్డించింది. ఆ సీన్ చూసిన వసుంధర గారు హ్యాపీగా ఫీల్ అయ్యి ధాత్రిని మెచ్చుకున్నారు. శారద గారిని ఉద్దేశిస్తూ, కొందరు ఉన్నారు తినడానికే తప్ప వండడానికి పనికిరారు అని అంటే దానికి శారద గారు కోపంగా ఇద్దరినీ చూసి పళ్ళు నూరుకున్నారు. ఆనంద్ గారు టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోయారు. డైనింగ్ టేబుల్ సర్దేసి ఎక్కడివి అక్కడ పెట్టి కాసేపు గార్డెన్లోకి వెళ్దామని వెళ్ళింది. వెళ్ళి చూస్తే ఇంటి చుట్టూ చెట్లు, రకరకాల పూల మొక్కలు. వాటి అన్నింటినీ చూస్తూ అక్కడే ఉన్న బర్డ్స్తో ఆడుకుంటూ ఉయ్యాలలో ఊగుతూ ఉంది. అలా అక్కడ ఎంతసేపు ఉండిందో తనకే తెలియలేదు. కానీ అక్కడ రూమ్లో మాత్రం శారద గారు, ఇంత అందమైన అమ్మాయి రుద్ర వైఫ్గా రావడం నాకు నచ్చలేదు. పైగా అత్తయ్య తన ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడింది అని తనలో తనే రగిలిపోతుంది. వెంటనే ఏదో ఐడియా రావడంతో దానిని అమలు చేయడానికి సిద్ధమైంది. కానీ అంతలోనే లేదు, నేను ఇప్పుడే మొదలు పెడితే అందరికీ నా మీద డౌట్ వస్తుంది. ఇప్పుడే వద్దు, కొద్ది రోజుల తర్వాత మొదలు పెడదాం అని అనుకుంది. ధాత్రి మాత్రం, రుద్ర నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అమ్మమ్మ గారు మాత్రం నన్ను ఒక విలువైన దానిలాగా చూస్తున్నారు. వీటి అన్నింటికీ జవాబు ఎలా తెలియాలి అంటే రుద్ర రూమ్ చెక్ చేయాలి అని శాంతిని అడిగి రుద్ర రూమ్కి వెళ్ళింది. కొద్దిసేపు తర్వాత రుద్ర రూమ్కి వచ్చిన ధాత్రి ఆ రూమ్ని బాగా పరిశీలించింది. వాల్ మీద పెయింటింగ్స్ ఉండడం చూసి, ఇవన్నీ తను వేసిన పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయో అర్థం కాక ఆలోచించుకుంటూ ఉంది. ధాత్రి ప్రస్తుతానికి గెస్ట్ రూమ్లో ఉంది. ఇంకా రుద్ర రూమ్కి షిఫ్ట్ అవ్వలేదు. రుద్రకి ఏమన్నా పెయింటింగ్స్ అంటే ఇష్టం అనుకుంటా. నేను కాంపిటీషన్లో వేసిన పెయింటింగ్స్ తనకి నచ్చి కొని ఉంటాడులే అని తన మనసుకు సర్ది చెప్పుకుంది. తర్వాత అక్కడే ఉన్న కబోర్డ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. కానీ అది లాక్ చేసి ఉండడం వల్ల ఓపెన్ అవ్వలేదు. అదే రూమ్లో మిడిల్లో ఇంకొక డోర్ ఉంది. దాని మీద ఇలా రాసి ఉంది, నా మెమోరీస్. దానిని ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. అది కూడా లాక్లో ఉండడం వల్ల కీ కోసం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కీ కోసం వెతకడం మొదలుపెట్టింది. అంతలో బయట మాటలు వినపడడంతో సైలెంట్గా బయటకి వచ్చింది. చూస్తే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఆ రూమ్ దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, రుద్ర వాళ్ళ చెల్లెలు, తమ్ముడు. తనని చూసిన ఆనందంలో హాయ్ వదినా అని ఇద్దరూ పలకరించారు. వాళ్ళు ఎవరో అర్థం కావడానికి పాపకి కొంచెం టైం పట్టింది. అంతలో వాళ్ళే, నేను ఆకాష్, తను ఆకాంక్ష అని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. హాయ్ అని ఇద్దరిని పలకరించింది. ఇంతలో ఆకాష్, వదినా, మా రౌడీ నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడు? మమ్మల్ని కూడా పిలవలేదు అని అడిగాడు. మొదట కొంచెం ధాత్రి తడబడింది నిజం చెప్పడానికి. అంతలో ఆకాంక్ష, వదినా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పింది. దానికి ధాత్రి అందంగా సిగ్గుపడింది. ఈ సిగ్గుకే మా అన్నయ్య పడిపోయాడు నీకు అని అన్నది. అక్కడికి శారద గారు వచ్చి, మీకు అమ్మ కనిపించలేదా? వచ్చిన వెంటనే దీనితో మీటింగ్ పెట్టారు అని అడిగింది. అంతలో ఆకాష్, మమ్మీ, నువ్వు ఇంకా మారలేదా అని అడిగాడు. దానికి మూతి 3 వంకర్లు తిప్పి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక పద్మగారికి కాల్ చేసి వసుంధర గారు మాట్లాడిన మాటలు అన్నింటినీ తల్లికి చెప్పింది. మాటలు విన్న పద్మగారు సంతోషంతో, నిజంగానే ఇదంతా జరిగిందా అని అడిగింది. అవును అమ్మా అని చెప్పి కాసేపు మాట్లాడి పెట్టేసింది. ధాత్రి చెప్పిన మాటలు అన్నీ పద్మగారు వాళ్ళ నాన్నగారికి చెప్పారు. మొదట కొంచెం కోపం తెచ్చుకున్న తర్వాత తనలో తనే బాధపడ్డాడు. తన వల్లనే తన కూతురు లైఫ్ ఇలా అయిందని బాధపడ్డాడు. కిందకి వస్తున్న ధాత్రికి మెట్ల కింద ఒక రూమ్ కనపడి లోపలికి వెళ్ళి చూసింది.
అక్కడ ఒక వ్యక్తి మంచం మీద పడుకొని ఉన్నాడు. ఎటో చూస్తూ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాడు. అక్కడే గోడ మీద ఉన్న ఆయన ఫోటో చూసి, మంచం మీద వ్యక్తిని చూసి ఇద్దరూ ఒకటే. చాలా రోజుల నుండి ఇలా ఉన్నారేమో, కొంచెం బక్కగా అయిపోయారు. ఆయన దగ్గర కూర్చొని బాధపడుతున్న వసుంధర గారి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ, ఎవరు ఈయన అని అడిగింది. ఈయన రుద్ర వాళ్ళ తాతయ్య, నరేంద్ర భూపతి గారు అని అన్నది. ఏమైంది అమ్మమ్మ, ఈయన ఇలా అయిపోయారు అని అడిగింది. చెప్పే రోజు దగ్గరలోనే ఉంది, టైం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పింది. సరే అని కాసేపు అక్కడే ఉండి ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.